ఇక్కడ మేమంతా క్షామం అనే ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బిట్‌లో నేను కూడా కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. మేమంతా క్షేమం అనే వస్తది ఆన్సర్ అనుకున్నాను. బట్ మేమంతా క్షామం అనేది ఇక్కడ ఆన్సర్ అవుతుంది. ఆ బిట్‌లో చూద్దాం. సో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయనేది ట్రిక్. ఈ లెసన్‌లో గుర్తుపెట్టుకుందాం. ఇది ఏ లెసన్, ఎక్కడి నుంచి తీసుకున్నామో చూద్దాం. లెసన్ నేమ్ వచ్చేసి జారిన గుండె. ఇది వచ్చేసి 6th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ నుంచి. సో, ఇందులో ట్రిక్ వచ్చేసి మనము హార్ట్ గురించి ఒక షార్ట్ స్టోరీ రూపంలో తెలుసుకుంటాం. సో, ఇది రచించింది ఎవరంటే మధురాంతకం రాజారాం గారు. రాజారాం గారికి గుండె జారిపోయింది అని గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి ఎక్కడి నుంచి తీసుకుంది, ఇక్కడ మేమంతా క్షామం అనే లెసన్ నుంచి అక్కడ నుంచి ఆ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది అనేది ఇది కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. క్షామం, మేమంతా క్షామం. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. క్షేమం అనేది కాదు, కరువు కాదు, నీడ కాదు. ఆన్సర్ క్షామం. ఫోకస్ అనేటి కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పిల్లలకు దూరమైన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో అనే లెసన్ యొక్క తెలుసుకోవడం ఈ లెసన్ యొక్క ఉద్దేశం. ఈ లెసన్ జారిన గుండె. సో, జారిన గుండె పాఠ్యభాగం ఈ మాండలికంలో ఏ మాండలికంలో అంటే ఏ లాంగ్వేజ్లో అంటే మన ఆ స్టేట్లోనే ఎన్నో మాట్లాడే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో, చిత్తూరు జిల్లాకు సంబంధించిన విషయంలో అక్కడ మాట్లాడే లాంగ్వేజ్లో ఈ లెసన్ రాయడం జరిగింది. మాండలికం అంటే మాట్లాడే భాష అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒరే పెద్దబ్బా, నువ్వు నీ పిల్లం బిడ్డలు తిరిగేదులపై 6 నెలలాయా అని తన కొడుకుని తలంచుకొని ఒక ఫాదర్ అనేది ఫీల్ అవుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇది ట్రిక్. ఆన్సర్ కూడా అందులోనే వచ్చింది. ఒక తండ్రి అనేది ఇక్కడ ఫీల్ అవుతున్నాడు. ఇక్కడ చూడండి క్లియర్గా. ఆన్సర్స్లో తండ్రి కొడుకు గురించి ఫీల్ అవుతున్నాడు, ఇంతే గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ అవసరం లేదు. ఈయన ఊరి పేరేంటి, రచయిత ఊరి పేరు మధురాంతకం రాజారాం గారు. రచయిత ఊరు ఏ ఊరు, మగరాల. సో, మగరాల మధురాంతకం. సో, స్టార్టింగ్ మధు, మగరాల, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఈయన రచనలు ఏమేమిటి అంటే కమ్మ తెమ్మెర, రేపటి ప్రపంచం, కూనలమ్మ కోన. సో, కూనలమ్మ కోనసం ఇలాంటి వాటితో మనకు తెలుగులో లెసన్ కూడా ఉంది, అది చూద్దాం. ఇక్కడ ఊర్వశి అనేది అమ్మాయి పేరు వచ్చేసి ఈ లెసన్లో ఈయన రాసిన రచనలో పేరు లేదని గుర్తుపెట్టుకోండి. సో, పేరు ఊర్వశి అనేది పేరు కొట్టేస్తే రిమైనింగ్ మొత్తం ఆన్సర్స్. ఈయన వచ్చేసి ఈయన గురించి సమ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. రైటర్ గురించి స్టేట్మెంట్ ఇచ్చింది. సో, ఈయనకు అవార్డు వచ్చింది, బుచ్చిబాబు అవార్డు అని వచ్చింది. అంతేకాకుండా ఈయనకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారం వచ్చింది. శ్రీకృష్ణదేవరాయలం అంటే శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉంది, దాంట్లోంచి గౌరవ డాక్టరేట్ అని వచ్చింది. ఇందులో మీకు ఏంటంటే బుచ్చిబాబు అనేది నేమ్ వచ్చింది, శ్రీకృష్ణదేవరాయ అనేది నేమ్ వచ్చింది, ప్రతిభ అనేది 3. ఈ 3 నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మనకు అందులో పురస్కారాల అవార్డు, డాక్టరేట్ వచ్చిందని ఈజీగానే గుర్తుంటుంది. సో, ఈయనకు వచ్చిన వాటిలో స్టేట్మెంట్స్ ఈ విధంగా అడిగే ఛాన్సెస్ అంటే మేబీ చాలా తక్కువ. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకు ఛాన్సెస్ తక్కువ. మీకు 16 క్వశ్చన్సే కాబట్టి ఆ 11 క్వశ్చన్స్ ఈ విధంగా ఫ్రేమ్ చేసుకుంటాడనైతే నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. రేర్గా అడిగే ఛాన్సెస్ ఉంది, కానీ మనము స్కిప్ చేయలేము కదా. హాఫ్ మార్క్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఫోకస్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోకస్ చేయండి. ఎందుకంటే మీకు 80 క్వశ్చన్స్ టోటల్గా మీకు వచ్చేది. అలాంటప్పుడు ఇలా ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. బక్క చిక్కిపోవడం అంటే బక్క చిక్కిపోతే ఏమవుతుంది, బోన్స్ కానీ వస్తాయి. సో, ఎముకలు కూడా అయిపోవడం. బిడ్డల్ని చూడాలా అని ఒక మదర్ వచ్చేసి చాలా తాపత్రయపడుతుంది. ఉభయాక్షరాలన్నీ 3, 0, అర 0, విసర్గ. సో, ఇంతటితో లెసన్ కంప్లీట్ అయిపోయింది. జారిన గుండె లెసన్ ప్రాక్టీస్ చేయండి. ఇందులో చిన్నగానే ఉంది. నెక్స్ట్ లెసన్ వచ్చేసి సో, జానపదని జాబు అనే 10th క్లాస్ ఓల్డ్ లెసన్ 3rd లెసన్స్తో we will meet in the next session.